హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య సైబర్ నేరగాల బాధితన చాలామంది పడడం, డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఎలా వస్తారంటే ఫస్ట్ వాట్సాప్ ద్వారా వాళ్ళు వాట్సాప్లోకి ఏపీకే ఫైల్స్ పంపించడం జరుగుతుంది. వాటిని మనం ఏంది వాట్సాప్లో మనకు ఆప్షన్స్ అనేవి ఆటోమేటిక్ డౌన్లోడ్ ఉండటంతో మనకు ఫోన్లోకి వస్తున్నాయి. ఫోన్లోకి వచ్చి అవి ఇన్స్టాల్ అయ్యి ఆ విధంగా మనం కూడా హ్యాక్ కావడం జరుగుతుంది. మరి అలా ఆటో డౌన్లోడ్ కాకుండా వాట్సాప్లో ఎలా ఉండాలనేది ఇప్పుడు నేను చెప్తా చూడండి. అందరూ వాట్సాప్ ఓపెన్ చేయాలి. చేసినాక కుడివైపు 3 చుక్కలు ఉంటాయి, 3 డాట్స్. వాటి మీద క్లిక్ చేస్తే సెట్టింగ్ అనేది వస్తుంది. సెట్టింగ్ మీద క్లిక్ చేయాలి. సెట్టింగ్ మీద క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేస్తే స్టోరేజ్ అండ్ డేటా వస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక నేను అన్నీ వెన్ యూజింగ్ మొబైల్ డేటా, వెన్ కనెక్టెడ్ ఆన్ వైఫై, వెన్ రోమింగ్, ఈ 3 కూడా నో మీడియా నో మీడియా నో మీడియా ఉంది. ఇలా ఉంటే మనం సేఫ్లో ఉన్నట్టు, అంటే ఆటో డౌన్లోడ్ కాదు. మరి ఎలా ఉంటుంది ఇది అంటే అందరికీ దీని మీద చూపిస్తుంది చూడండి. వెన్ యూజింగ్ మొబైల్ డేటా మీద క్లిక్ చేస్తే ఫొటోస్, ఆడియో, వీడియోస్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఆన్లో ఉంటాయి. ఆన్లో ఉంటే ఇట్లా ఉంటాయి ఆల్ మీడియా అని. కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే ఇవన్నీ ఆఫ్లో ఉండి ఒక ఫొటోస్ ఒకటి ఉంటుంది, ఇట్లా ఫొటోస్ ఉంటుంది. ఇట్లా ఉండొద్దు. ఇట్లా ఉంటే ఏంది ఆటోమేటిక్ డౌన్లోడ్ అయ్యి మనకు ఎవరు పంపించినా అవి మనకు ఆటోమేటిక్ వాట్సాప్ ఓపెన్ చేసేది అవి డౌన్లోడ్ అయ్యి ఉంటాయి. అట్లా కాకుండా ఇది కూడా సెలెక్ట్ తీసేసి ఓకే అనాలి. అప్పుడు నో మీడియా ఉంటుంది. ఇక వెన్ కనెక్టెడ్ ఆన్ వైఫై అంటే వైఫై కనెక్ట్ ద్వారా అన్నప్పుడు కూడా అందరికీ ఇప్పుడు మ్యాక్సిమం 99% ఇవన్నీ కూడా ఆన్లైన్ సెలెక్ట్ అయ్యి ఆల్ మీడియా అని ఉంటాయి. ఇట్లా కూడా ఉండొద్దు. ఇవన్నీ కూడా సెలెక్ట్ ఆప్షన్ తీసేసి ఓకే అంటే ఆల్ మీడియా నో మీడియా అని ఉంటుంది. వెన్ రోమింగ్ కూడా అంతే సేమ్. ఇవన్నీ కూడా సెలెక్ట్ అయ్యి ఉంటాయి, కానీ ఇలా ఉండొద్దు. ఇట్లా ఉంటాయి ఆల్ మీడియా ఉండొద్దు. ఇది తీసేయాలి. తీసేసి ఇవన్నీ తీసేసి ఓకే అన్నారు నో మీడియా. ఈ విధంగా నో మీడియా నో మీడియా నో మీడియా చూపించడంతో ఏమవుతుందంటే ఆటో డౌన్లోడ్ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఆడియోస్ కానీ, డాక్యుమెంట్ అంటే పీడిఎఫ్ ఫైల్స్ కానీ ఏవి కానీ కావు. ఈ విధంగా ఉంటే మనం సేఫ్లో ఉన్నట్టు. ఎట్లా అనేది ఒకటి మీకు చూపిస్తా. ఇప్పుడు ఏదన్నా ఒకటి ఇది చూపిస్తున్నా. ఇగో ఏమో నేను డౌన్లోడ్ చేసినా కాబట్టి ఇట్లా ఏం డౌన్లోడ్ లేదు, మంచిగా ఉంది. ఇది డౌన్లోడ్ నేను చేయలే. దీని మీద క్లిక్ చేస్తేనే డౌన్లోడ్ అవుతాయి అన్నట్టు, లేకుంటే ఇట్లా కనిపిస్తుంది. ఇవన్నీ ఆడియో వీడియో కూడా డౌన్లోడ్ లేదన్నట్టు. ఇవన్నీ కేబీలల్లో పక్కన డౌన్లోడ్ సింబల్ ఉంటాయి. అది ఆన్లో ఫొటోస్ అని ఉంటే మాత్రం ఇట్లా చూపించదు. ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇది కాకుండా మరి ఇట్లా సెలెక్ట్ చేయడం అనేది ఇప్పటి నుంచి ఇక ఏది కూడా ఆటో డౌన్లోడ్ కాదు. మరి ఇంకా ఏంటి నెక్స్ట్ అంటే ఇప్పటికే డౌన్లోడ్ అయి ఉన్న ఫైల్స్ కూడా మన మొబైల్ ఉంటాయి. అవి ఎక్కడంటే ఫైల్ మేనేజర్ అన్నా లేకుంటే ఇంకోటి మై ఫైల్స్ అన్న ఉంటాయి. ఇగో నా దాంట్లో మై ఫైల్స్ ఏమి క్లిక్ చేస్తే ఫొటోస్, వీడియోస్, ఆడియోస్, డాక్యుమెంట్స్, ఏపీకేస్, ఆర్చివ్స్, యాప్స్ ఉంటాయి. ఈ ఏపీకేస్ మీద 0 ఉండాలి. 0 ఒకవేళ ఏమైనా ఉంటే మీ దాంట్లో ఆటో డౌన్లోడ్ అయ్యి ఏపీకే ఫైల్స్ ఉన్నట్టు. వాటిని ఏం చేయాలంటే క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తాయి. వాటిని ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్, ట్రాష్ ఏదన్నా చేసి తీసేయాలి. అది వచ్చినాయి. మరి ఈ డౌన్లోడ్ అయిన ఫైల్స్ కూడా కొన్ని ఇన్స్టాల్ అయ్యి కూడా ఉంటాయి. ఇన్స్టాల్ అయినాయి అంటే ఇక మీరు హ్యాక్ అయినట్టే. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తుండే ఏం లేవు, నాట్ ఇన్స్టాల్డ్ ఏం లేవు, ఇన్స్టాల్ కూడా ఏం లేవు. ఇలా ఉంటే మన మొబైలు మనము సేఫ్లో ఉన్నట్టు. అందరూ కూడా ఈ విధంగా సెట్టింగ్ మార్చుకోండి. అప్పుడు అందరూ కూడా సేఫ్గా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.